హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరిపోతుల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనము ఈరోజు ఈ వీడియోలో ప్రజెంట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది అన్న అంశం మీద చర్చిద్దాం. ఇప్పుడు మనకు 2025లో నేను ఇంతకుముందు చెప్పాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను. 2025లో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మరియు తెలంగాణలో కావచ్చు కొన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. కొన్ని వేల ఉద్యోగాలు రాబోతున్నాయి కన్ఫామ్గా. మరి 2025 మన టార్గెట్ అయితే 2025లో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం ఎలా విజయం సాధించగలము? ఇప్పుడు కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఇంతకుముందు 2-3 సార్లు సరైన గైడ్లైన్స్ లేక ఫెయిల్యూర్ అయినటువంటి అభ్యర్థులు ప్రధానంగా మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు 2010, 2015, 2020, ఇప్పుడు 2025. 2010, 2015, 2020 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండేది, ఇప్పటికీ ఆ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా మారింది? ఇక్కడ అభ్యర్థులు ప్రధానంగా కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఫెయిల్యూర్, ఇంతకుముందు సరైన గైడ్లైన్స్ లేకుండా ఫెయిల్యూర్ అయిన అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సింది సిలబస్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సిలబస్ ఏం మారలేదు, హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది. సిలబస్లో మార్పు లేదు అనేది గుర్తుపెట్టుకున్న అభ్యర్థి, సిలబస్లో మార్పు లేదు. ఆధునిక భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర, పాలిటీలో రాజ్యాంగం, గవర్నెన్స్ సంబంధించి సిలబస్లో పెద్దగా మార్పులు అనేటటువంటివి లేవు. కానీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మాత్రం మారింది. ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది క్వశ్చన్ పేపర్ మరి 2010, 2015, 2020, 2025కి వచ్చేటప్పటికి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది. సిలబస్లో మార్పు లేదు కానీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది. ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది అని మీకు ఎగ్జామ్స్ సహా ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ఫస్ట్ నేను కొన్ని ఓల్డ్ పేపర్స్ నుంచి ప్రశ్నలను చూద్దాం. అప్పుడు ఏ విధంగా ఉండేవి, ఈ క్వశ్చన్ పేపర్ 2020కి ముందు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్. ఇందులో ఇక్కడ పాలిటీ నుంచి తీసుకుంటే ఏమంటున్నా అంటే కన్నా, క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పని చెయ్యని వారు అంటున్నాడు. ఏమంటున్నాడు? క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పని చెయ్యని వారు అంటున్నాడు. ఏ రామ్లాల్, బి శరద్ యాదవ్, సి కుముద్ బెన్, డి కేసి అబ్రహాం అంటున్నాడు. మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీని మనం ఒకసారి చూసినట్లయితే కనుక పాలిటీ రిలేటెడ్గా, హిస్టరీ రిలేటెడ్గా చూస్తే కనుక పాలిటీ రిలేటెడ్గానే చూద్దాం దీన్ని, ఎందుకంటే గవర్నర్ అంటున్నారు కాబట్టి. సో గవర్నర్గా పని చేయని వారు ఎవరు అంటున్నారు. మన స్టార్టింగ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రుల జాబితా ఉంటుంది, గవర్నర్ జాబితా ఉంటుంది. సో ఆ విధంగా మనము
చదివినామంటే గిన ఖచ్చితంగా ఇందులో ఆన్సర్ చేయగలము. శరద్ యాదవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పని చెయ్యని వారు రామ్లాల్ పనిచేశాడు, కుముద్బెన్ జోషి పనిచేశారు, కేసీ అబ్రహం పనిచేశాడు. శరద్ యాదవ్ సరైనటువంటి ఆన్సరు. ఇతను పని చేయలేదు. ఇది 2020 కంటే ముందు ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్ పేపర్స్ నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను. అదేవిధంగా హిస్టరీ నుంచి తీసుకుంటే కనుక మౌంట్ బాటన్ ప్రణాళిక, మౌంట్ బాటన్ ప్రణాళిక గురించి అడిగాడు. మౌంట్ బాటన్ ప్రణాళికని ఈ విధంగా కూడా చెబుతారు. ఆల్సో నోన్ యాజ్ మౌంట్ బాటన్ ప్రణాళిక, ఆల్సో నోన్ యాజ్ ఈ విధంగా కూడా చెబుతారు. ఏ జూన్ 3 ప్రణాళిక, జూన్ 3 ప్రణాళిక. బి జూన్ 14 ప్రణాళిక. సి ఆగస్ట్ 15 ప్రణాళిక. డి సెప్టెంబర్ 5 ప్రణాళిక. సో మనము హిస్టరీలో ఈ యొక్క మౌంట్ పాలిటీనే అంటే హిస్టరీకి కూడా రిలేటెడ్ ఇది. మౌంట్ బాటన్ ప్రణాళికను మనం తీసుకున్నట్లయితే మనకు మౌంట్ బాటన్ ప్రణాళికకు సంబంధించి ఇక్కడ చూస్తే మనకు ఈజీగా చెప్పవచ్చు. మౌంట్ బాటన్ ప్రణాళిక చదివామంటే కన్నా జూన్ 3 కాబట్టి జూన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే కన్నా ఒక 5 years బ్యాక్ 7 years బ్యాక్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంకో పేపర్ తీసి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని మనం పరిశీలించినట్లయితే కన్నా ఓన్ వర్డ్ ఓన్ లైన్ ప్రశ్నలే కనిపిస్తాయి. ఈ క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేయని వారు ఎవరు? సింపుల్గా మౌంట్ బాటన్ ప్రణాళికకు సంబంధించి ఏది కరెక్ట్? జూన్ 3 ప్రణాళిక అనేటటువంటి. ఇంకోటి క్రింది వాటిలో ఏది నీటి వల్ల వచ్చే జబ్బు కాదు? టైఫాయిడ్, కలరా, హెపటైటిస్, డెంగ్యూ. సో టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ ఈ 3 నీటి వల్ల వచ్చేవి. డెంగ్యూ అనేటటువంటిది నీటి వల్ల రానిటువంటి. సో ఈ విధంగా మనం చూస్తే ఒక పేపరులో 1, 2, 3, 4, 5 మినిమం 3 నుంచి 4 ప్రశ్నలు ఉండేవి. ఒక పేపర్ ఒక పేజీని తీసుకుంటే మినిమము 3 to 5 ప్రశ్నలు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రజెంట్ నవ్వే డేస్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చాలా మారిపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి. కొత్తగా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు పాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని ఒక 5 years 10 years బ్యాక్ క్వశ్చన్ పేపర్స్ చూసి వాటిని ఆన్సర్లు పెట్టేసి ఇంకా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం సక్సెస్ సాధించగలమంటే మాత్రం చాలా పొరపాటు. ఇప్పుడు ఏ విధంగా అడుగుతున్నాడు? 2024లో ఏ విధంగా అడుగుతున్నాడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని? ఎందుకంటే 2025లో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్ కాకూడదు అంటే కనుక ప్రజెంట్ క్వశ్చన్ పేపర్ ప్రశ్న సరళి ఏ విధంగా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఏ విధంగా అడుగుతున్నాడు అంటే కనుక ఏ విధంగా ఉందంటే కనుక పాలిటీలో 1919 భారత ప్రభుత్వ చట్టంకు సంబంధించి సరికాని వ్యాఖ్య. 1919 భారత ప్రభుత్వ చట్టంకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించుము అంటాడు. అని మళ్ళా చూడండి ప్రశ్న ఇంతకుముందు మనము పాలిటీ చూసాం. సింపుల్గా గవర్నర్ ఎవరు, మనకు ప్రాథమిక హక్కులో ఏదో ఒకటి ఇచ్చి సమానత్వపు హక్కు ఏ ఆర్టికలు ఈ విధంగా కొన్ని ఇచ్చేవారు అనమాట. సింపుల్గా ఒక లైన్ ఉండేది, కింద ఏబిసిడి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రము చూడండి 1919 భారత ప్రభుత్వ చట్టంకు సంబంధించి సరికాని వ్యాఖ్య. ఏ
ప్రవేశికను కలిగిన మొదటి భారతీయ చట్టము. ప్రవేశికను కలిగిన మొట్టమొదటి భారతీయ చట్టము. బి, దీనిని మార్లే మింటో సంస్కరణలు అని కూడా అంటారు. సి, మొదటిసారిగా పార్లమెంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టిన చట్టము. డి, 1919 ఆగస్టు 20వ తారీఖు నుండి అమలులోనికి వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇంతకుముందు చెప్పింది చాలా సింపుల్. 2015, 2020 కంటే ముందు 2010 అప్పట్లో ఒకే లైన్ ఉండేది, కింద ఏబిసిడి ఉండేవి. ఏబిసిడి ఏదో ఒక టిక్ పెట్టేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. నూతన అభ్యర్థులు, ఇంతకుముందు ఫెయిల్యూర్ అయిన అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సింది. ఈ విధంగా ఇస్తున్నాడు. 1919 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి మళ్ళీ ఇక్కడ మన అభ్యర్థి కన్ఫ్యూజ్ కాకూడదు. సరైన వ్యాఖ్య అన్నాడా, సరికాని వ్యాఖ్య అన్నాడా, సరైనటువంటి వ్యాఖ్య అన్నాడా, సరికాని వ్యాఖ్య అన్నాడా. మనకు ఉండేది 150 ప్రశ్నలకు 150 నిమిషాలు, 1 మినిట్. మనం ఇదంతా చదువుకోవాలి. ప్రశ్నలు చదివి ఇంకా పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి. ఇంతకుముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను కదా. అంటే ఒక పేజీలో ఇంతకుముందు 3 నుంచి 5 ప్రశ్నలు పట్టేవి ఒక్క పేజీలో. కానీ ఇప్పుడు మినిమం 2, మినిమం 1, మ్యాక్సిమం 2, అంతకు మించి లేదు. ఒక పేజ్ చూసినామంటే కన్నా ఒక ప్రశ్నతో నింపేసి ఉంటాడు అంతే. ఇంతకుముందు 3 నుంచి 5 ప్రశ్నలు ఉండే ఒక పేజీలో. ఒక్క నిమిషంలో మనం ఇదంతా చదవాలి. మళ్ళీ ఇక్కడ సరికాని వ్యాఖ్య అన్నాడు, సరైన వ్యాఖ్య అన్నాడు. 1919 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి ఇవన్నీ తెలిసి ఉండాలి. అంటే ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడంటే కన్నా సింపుల్గా ఒక్క ప్రశ్న నుంచి 4 ప్రశ్నల సమాధానాలు రాబడుతున్నాడు. గుర్తుంచుకోండి అభ్యర్థులు, 4 ప్రశ్నల సమాధానాలు రాబడుతున్నాడు. ఇక్కడ చూడండి, మొదట ఏమంటున్నాడు, సరికాని వ్యాఖ్య. ఇక్కడ ఆప్షన్స్ ఇవి కాదు, ఇక్కడ ఇస్తాడు ఆప్షన్స్. ఒకటి ఇక్కడ సరికాని వ్యాఖ్య అన్నాడు కదా, ఏ బి సి. 2 బి సి డి. 3 ఏ సి. 4 బి అండ్ డి. ఇవి ఆప్షన్స్, ఇవి కాదు. ఇక్కడ సరికాని వ్యాఖ్య అంటే కదా ఈ 4టిని చదవాలి. నీకు ఇచ్చినటువంటి 1 నిమిషం టైంలోనే ఈ 4టిని చదివి అర్థం చేసుకొని ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్లు 1, 2, 3, 4 ఈ ఆప్షన్లలో ఏది కరెక్ట్ ఆన్సర్ గుర్తించాలి. ఇది అభ్యర్థులు బాగా గమనించండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ మనకు తెలిసిండాల ప్రవేశికను కలిగిన మొదటి భారతీయ చట్టము. ఫస్ట్ మనకు 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని కంప్లీట్గా తెలిసి ఉండాలి. ఎస్, ఇది ప్రవేశికను కలిగింది. ఇది సరైనటువంటి వ్యాఖ్యనే, ఇట్లా సరికాని వ్యాఖ్య అంటున్నాడు. తర్వాత దీనిని మార్లే మింటో సంస్కరణలు అని కూడా పిలుస్తారు. మనకు మార్లే మింటో సంస్కరణలు యూజువల్గా అందరూ మింటో మార్లే సంస్కరణలు అంటారు. మింటో మార్లే సంస్కరణలు అంటే మనకి 1909 కౌన్సిల్ చట్టాన్ని 1909 కౌన్సిల్ చట్టాన్ని మనము మార్లే మింటో సంస్కరణలు అంటాం. 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఏమని పిలుస్తామంటే కన్నా మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటాం. కాబట్టి ఇది సరికాని వ్యాఖ్య, ఇది రాంగ్.
మొదటిసారి పార్లమెంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి చట్టం. ఎస్, మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కేంద్రంలో పార్లమెంటరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది సరైనటువంటి వ్యాఖ్య. చూడండి, ఒక్క నిమిషంలో ఇంత ఆలోచించుకోవాలి. తర్వాత డి ఏమంటున్నాడు, 1919 ఆగస్టు 20 నుండి అమల్లోనికి వచ్చింది. ఇక్కడ అభ్యర్థి కన్ఫ్యూజ్ అవుతాడు. మనకు పేరుకి 1919 భారత ప్రభుత్వ చట్టమే అయినప్పటికీ 1919 భారత ప్రభుత్వ చట్టమే అయినప్పటికీ ఇది 1919 కాదు, 1921 నుండి అమల్లోనికి వచ్చింది. 1921 నుండి అమల్లోనికి వచ్చింది. కాబట్టి ఇది కూడా సరికాని వ్యాఖ్యని. ప్రవేశం కలిగింది సరైన వ్యాఖ్య. దీన్ని మాంటెక్ చేన్స్ఫోర్డ్ సంస్కరణలు అంటారు. ఇక్కడ పార్లమెంటే ఇచ్చారు కాబట్టి సరికాని వ్యాఖ్య. మొదటిసారి పార్లమెంటరీ వ్యవస్థ సరైన వ్యాఖ్యని. 1919 ఆగస్టు 20 నుండి అమల్లోనికి వచ్చింది. రాంగ్, 1921 నుండి అమల్లోనికి వచ్చింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, సరికాని వ్యాఖ్య అంటున్నాడు. ఏబిసి ఇందులో రెండు సరైన వ్యాఖ్యలు. సో ఇది కాదు కరెక్ట్ ఆన్సర్. బిసిడి బిడి సరికాని వ్యాఖ్య. సి సరైనది కదా, ఈ సి ఉంది కాబట్టి ఇది కాదు. తర్వాత మూడవది ఏ అండ్ సి ఇవి సరైన వ్యాఖ్య. అభ్యర్థి ఒకవేళ పొరపాటున 1919 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి ఇక్కడ ఫాస్ట్గా చదవడంలో సరికాని వ్యాఖ్యని సరైన వ్యాఖ్య అని చదివినాడు అనుకుందాం. మళ్ళీ చూడండి కన్ఫ్యూజన్. సరైన వ్యాఖ్య అని చదివినాడు అనుకో, దీనికి ఆన్సర్ ఇస్తాడు. ఎందుకంటే ఏ అండ్ సి సరైన వ్యాఖ్యలు కాబట్టి దీనికి ఆన్సర్ ఇస్తాడు. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్. సో మనకి చివరికి సరికాని వ్యాఖ్యలు బి అండ్ డి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ప్రజెంట్ ఇటువంటి ప్రశ్న అడుగుతున్నాడు. 1 minute కాదు, ఒక్కొక్క దానికి 2 minutes టైం పడుతుంది. ఇది ఇంకా సింపుల్, ఇంకా క్లిష్టమైనటువంటి ఉన్నాయి. ఇంకొక ప్రశ్నను చూద్దాం. హిస్టరీలో ఒక ప్రశ్నను చూద్దాం. ప్రశ్న ఏమని ఇస్తాడంటే, మహాత్మా గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహాలకు సంబంధించి సరైన వరుస క్రమం అని అంటాడు. సరైన వరుస క్రమం అని అంటాడు. ఏమిస్తాడు ఇందులో? అధిక రెవెన్యూ కోసం అధిక రెవెన్యూకు వ్యతిరేకంగా ఖేడా సత్యాగ్రహం. బి నల్ల చట్టానికి వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం. సి నీలిమందుకు వ్యతిరేకంగా, నీలిమందు పంట పండించిన దానికి వ్యతిరేకంగా చంపారణ్ సత్యాగ్రహం. డి నూలు మిల్లు కార్మికుల కోసం అహ్మదాబాద్ సత్యాగ్రహం అని అంటాడు. నూలు మిల్లు కార్మికుల కోసం అహ్మదాబాద్ సత్యాగ్రహం అంటారు. సో ఫస్ట్ మనకు గాంధీ యుగంలో మనం చదువుకునేటప్పుడు గాంధీ చేసినటువంటి వ్యక్తిగత సత్యాగ్రహాల గురించి మనం చూడాలి. ఇక్కడ
వీటిని చదివిన తర్వాత ఆప్షన్స్ కింద ఉంటాయి. ఆప్షన్ 1 A B C D, ఆప్షన్ 2 B C A D, ఆప్షన్ 3 C B D A, ఆప్షన్ 4 B C D A. సో ఇవి ఆప్షన్లు. అంటే ఫస్ట్ మనకు మహాత్మా గాంధీ చేసినటువంటి యొక్క వ్యక్తిగత సత్యాగ్రహముల పరిణామ క్రమం మనకు గుర్తుండాలి. ఫస్ట్ మొదట గాంధీజీ దక్షిణాఫ్రికాలో కేసు నిమిత్తం వెళ్తాడు. ఒక కేసు నిమిత్తము దక్షిణాఫ్రికాకి వెళ్తాడు. అక్కడ మొట్టమొదటిసారిగా దీని నల్ల చట్టాన్ని ఏమంటారంటే గిన ఏషియాటిక్ లా అమెండ్మెంట్ అంటారు. ఏషియాటిక్ లా అమెండ్మెంట్ అంటారు. దాన్ని నల్ల చట్టం అని కూడా పిలుస్తారు. సో ఆ విధంగా ఫస్ట్ నల్ల చట్టానికి ఏషియాటిక్ లా అమెండ్మెంట్కి వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో చేస్తాడు. సో ఇది మొట్టమొదటిసారిగా తన జీవితంలో చేసే మొట్టమొదటి సత్యాగ్రహం కూడా ఇదే మహాత్మా గాంధీ. దాని తర్వాత ఇండియాకు వస్తాడు. 1915లో ఇండియాకు వస్తాడు. ఇండియాకు వచ్చిన తర్వాత ఈ నీలిమందు పంటకు వ్యతిరేకంగా చంపారణ్ సత్యాగ్రహం చేస్తాడు. సో రెండవది ఇది వ్యక్తిగత సత్యాగ్రహం. ఇక మూడవది నూలుమిల్లు కార్మికుల కోసం వాళ్ళ జీతాలు, ప్లేగు వ్యాధి రావడము, వాళ్ళ జీతాలు బోనస్ కట్ చేయడం, ఇవన్నీ నూలుమిల్లు కార్మికుల కోసము అహ్మదాబాద్ సత్యాగ్రహం చేస్తాడు. ఇది మూడవది. తర్వాత పంటలు ఎండిపోయినప్పటికీ, అనావృష్టి వచ్చినప్పటికీ అధిక రెవెన్యూని వసూలు చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. సో అధిక రెవెన్యూకి వ్యతిరేకంగా ఖేడా సత్యాగ్రహం చేస్తాడు గుజరాత్లో. సో ఇది 4. సో ఇట్లా రాసుకోవాలి. ఇట్లా రాసుకున్న తర్వాత మనం చూడాలి ఏదబ్బా ఫస్ట్ది అని మనం చూడాలి. ఇక్కడ ఏ ఫస్ట్ది 4వది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత బి అని ఇచ్చినాడు. బి ఫస్ట్దే కరెక్టే, బి మొదటిది. సి రెండవది కరెక్టే. ఏ 4వది కదా కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత సి రెండవది, బి ఫస్ట్ది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత బి ఫస్ట్, సి రెండవది కరెక్టే, డి మూడవది కరెక్టే, ఏ 4వది కరెక్టే. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు ప్రశ్నాపత్రములో ప్రశ్నలు ఈ విధంగా అడుగుతున్నాడు. సింపుల్గా దీనికి సంబంధించి 2015 ఆ టైంలో ఏ విధంగా అడిగేవారంటే కన్నా దీన్నే సింపుల్గా మహాత్మా గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహాల గురించి 2015లో అడిగింటే ఏ విధంగా అడిగేవారంటే కన్నా గాంధీజీ చంపారణ్ సత్యాగ్రహం ఏ సంవత్సరంలో చేశాడు? సింపుల్గా అంతే. చంపారణ్ సత్యాగ్రహాన్ని ఏ సంవత్సరంలో చేశాడు? ఏ 1920, బి 1917, సి 1913, డి 1919 అంటాడు. గాంధీ చంపారణ్ సత్యాగ్రహాన్ని ఏ సంవత్సరంలో చేశారు? గాంధీ చంపారణ్ సత్యాగ్రహాన్ని 1917లో చేశాడు. 2015లో 2024 ఇందాక చూపించా కదా అట్లుంటుంది. ఏదో సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది, ఏదో టిల్లు సినిమాలో అట్లుంటుంది మన తోటి అనేటట్టు ఎగ్జామినర్ ఇప్పుడు అట్లుంటుంది మన తోటి అంటున్నాడు. ఈజీగా తీసుకోవద్దండి, ఎగ్జామినర్ అట్లుంటుంది మన తోటి అంటున్నాడు. ఇదే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏ విధంగా ఉండే కొన్ని చెప్తా చూడండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏమంటాడు?
ప్రశ్న కరెంట్ అఫైర్స్ గురించి. క్రింది వాటిని జతపరచుము అంటాడు అని అన్నాను. దేంటైనా హిస్టరీలో అయినా పాలిటీ అయినా కింద జతపరచమని ఇస్తారు. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇస్తారు చూడండి. ఇక్కడ ఏ వజ్ర ప్రహార్, బి యుద్ధ అభ్యాస్, సి అగ్ని వారియర్, డి మలబార్ విన్యాసాలు, ఈ విన్ బ్యాగ్స్ అని ఇస్తాడు. ఇచ్చి ఇక్కడ 1 2 3 4 5 అని ఇస్తాడు. ఇచ్చి ఇక్కడ ఏమని ఇస్తారంటే ఇక డియోలాలి రాజస్థాన్, యుదాహో, అంబాలా, విశాఖపట్నం అని ఇస్తాడు. ఈ విధంగా కొన్ని ప్రశ్నలు జతపరచుమని ఇస్తాడు అని ఇచ్చి మళ్ళీ ఇక్కడ 1 ఆప్షన్లు, ఆప్షన్ 1, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 అని ఈ విధంగా 1 2 B 4 C 1 D 5 E 1 2 3 అటు ఇస్తాడనమాట. ఏ విధంగా మ్యాచ్ చేయాలి. సో ఫస్ట్ మనకు ఇవి 2024కు సంబంధించి ఈ విధంగా కూడా అడగచ్చు. 2024 విన్యాసాలను జతపరచుమని అంటాడు, లేదా కింది వాటిని జతపరచమంటారు. సో మనకు తెలియాలి ఈ విన్యాసాలు ఎక్కడ జరిగాయి. ఇంకొక విధంగా అడగచ్చు, ఏ ఏ దేశాల మధ్య జరిగాయని కూడా అడగవచ్చు. ఏ రకంగా అయినా అడగవచ్చు. ఎక్కడ జరిగాయని అడగవచ్చు, ఏ ఏ దేశాల మధ్య జరిగాయని అడగవచ్చు. ఏ విధంగా తిప్పి ఏ విధంగా అయినా అడగవచ్చు ఎగ్జామినర్. సో ఫస్ట్ వజ్రప్రహార్ ఎక్కడ జరిగాయి? మనకు అమెరికాలో జరిగాయి. అంటే ఏ వచ్చేసి ఇక్కడ రాసుకోవాలా, ఏ వచ్చేసి 4, కన్ఫ్యూజ్ కాకూడదు, ఇటువైపు రాసుకోవాలి. ఇక్కడ మనం కొట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఇట్లా కొట్టేటప్పుడు. సో A4 రాసుకోవాలి. తర్వాత యుద్ధ అభ్యాస్ ఎక్కడ జరిగింది? యుద్ధ అభ్యాస్ వచ్చేసి మనకు రాజస్థాన్లో జరిగింది. సో బికి ఏది ఆన్సరు? 3. వీటి పక్కన రాసుకుంటే ఫాస్ట్గా మనకు అనుకోవచ్చు, వీటి పక్కనే రాసుకుంటే. తర్వాత అగ్ని వారియర్ ఎక్కడ జరిగింది? డియోలాలి, అంటే సికి 1 ఆన్సర్. తర్వాత డి మలబార్ విన్యాసాలు ఎక్కడ జరిగాయి? మలబార్ విన్యాసాలు వైజాగ్లో జరిగాయి, అంటే దీనికి 5 ఆన్సర్. 5 విన్ బ్యాగ్స్ ఇంకా మిగిలినది ఏంది? అంబాలా. సో ఇవి 2. సో మనం ఇక్కడ థర్డ్ ఆప్షన్లు ఇవి ఉన్నాయి అనుకుందాం. ఏ వచ్చేసి 4, తర్వాత సి వచ్చేసి 3, బి వచ్చేసి 3, సి వచ్చేసి 1, డి వచ్చేసి 5, ఈ వచ్చేసి 2 అని ఉంది అనుకుందాం. సో చూసి ఇది కరెక్ట్ ఆన్సర్ అని పెట్టాలి. సో ఇప్పుడు 2025 అడిగే ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఈ విధంగా ఉంటున్నాయి. అభ్యర్థులు చాలా కేర్ఫుల్గా చదవండి. ఎగ్జామినరు ఒకే ఒక ప్రశ్న నుంచి 5-6 ప్రశ్నల సమాధానాలు రాబడుతున్నాడు. ఎక్కువ ప్రశ్నలు అడిగేటటువంటిది సరైన వ్యాఖ్యను గుర్తించుము, సరికాని వ్యాఖ్యను గుర్తించుము, జతపరచుము, తర్వాత
వరుస క్రమము, కొన్ని వ్యాఖ్యలు ఇస్తాడు, వాటిని వరుస క్రమంలో అమర్చుము. సో ఇటువంటివి దాదాపుగా, అంటే దీంట్లో ఏమి ఇస్తారంటే మళ్ళీ నీకు వీటిల్లో కింద అన్నిటికి కూడా ఏబిసిడి అని 4-5 వ్యాఖ్యలు ఇచ్చి తర్వాత ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు నువ్వు వీటన్నిటి గురించి తెలుసుకొని సరైన వ్యాఖ్యలు ఏమిటి, సరికాని వ్యాఖ్య ఏమిటి, జతపరిచయం ఏమిటి, వరుస క్రమం తెలుసుకొని ఆప్షన్లలో మళ్ళీ 1, 2, 3, 4 పెట్టాలి. దాదాపు ఇటువంటి ప్రశ్నలే 75% ఉంటున్నాయి. ఇంతకుముందు ప్రీవియస్ ఆన్లైన్ చెప్పాను కదా 2015, 2020కి ముందర అటువంటి ప్రశ్నలు అప్పుడు 75% ఉండేవి. ఇటువంటి ప్రశ్నలు 25% ఉండేవి. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. ఇది యువతలకు వచ్చింది, ఇది యువతలకు వెళ్ళింది. ఇప్పుడు ఇటువంటి ప్రశ్నలు, క్లిష్టమైనటువంటి ప్రశ్నలు ఇవి 75% ఉన్నాయి. ఆన్లైన్లో ఉన్నటువంటివి 25% వస్తున్నాయి. సో కాబట్టి అభ్యర్థులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది ప్రధానంగా కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్కి గుడ్డిగా ప్రిపేర్ కావద్దండి. పాత క్వశ్చన్ పేపర్లు తీసుకొని తిరిగేసినామంటే కన్నా అప్పట్లో చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్ పేపర్ మోడల్స్. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ పరిధి మారిపోయింది, క్వశ్చన్ పేపర్ మోడలే మారిపోయింది. ఇక్కడ సిలబస్ మారలేదు, అడిగే ప్రశ్న విధానం మారిపోయింది. దీన్ని గమనించండి అభ్యర్థులు. ప్రధానం కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇంతకుముందు సరైన గైడ్లైన్స్ లేక, ఇటువంటి గైడ్లైన్స్ లేక మిస్టేక్ చేసి జాబ్ని మిస్ చేసుకున్నటువంటి అభ్యర్థులు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈ వీడియో. ఈ ప్రజెంట్ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారన్న దాని గురించి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన యూస్ఫుల్ వీడియోస్ అవి మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.